దొంగల్ని దొరకబట్టాలి, కొట్లాటలైతే ఆపాలి, రాత్రిపూట గల్లీలలో గస్తీ గాయాలి, స్టేషన్కు కంప్లైంట్లు వస్తే రాసుకోవాలి, దా కేసులు జప్పున తశ్వ చేయాలి. పోలీసులు చేయాల్సిన ముఖ్యమైన పనులు గివ్వే ఉంటాయి. దానికోసమే పోలీస్ స్టేషన్లు, అండ్ల కానిస్టేబుల్లు, వాళ్ళ మీద ఎస్ఐలు, వాళ్ళ మీద ఓ సిఐ, తిరిగేటానికి బండ్లు. అయితే గీడేమైందో చూడుర్రి. అరే బండిల డీజిల్ లేదంటే మా బిడ్డేం దేవులాడుండ్రి అని మా పనులే పడతారేమయ్యా అని పోలీస్ సార్ కసిరిచ్చిండట. అట్లనా సరే అని బయటికి వచ్చి ఓ నలుగురిని ఎంట పెట్టుకొని మళ్ళా లోపటికొచ్చి ఈడియో తీసిండ్రట. ఇగో సారు డీజిల్ మందం మీరు అడిగిన పైసలని ముంగట పెడితే వద్దంటే వద్దనబట్టే ముంగట అందరు ఉండే ఈడియోలు తీయబట్టిరి. మరి మహారాష్ట్ర నాగ్పూర్ లా మా బిడ్డే కనబడతలేదని కంప్లైంట్ ఇస్తే గింత కథ నడిచింది. అయ్యో ఆడపిల్ల అగుబడతలేదట, అట్లా పోయి అరుచుకుందాం, సీక్రెట్ కెమెరాలు చూద్దామను డిడ్చిపెట్టి బండ్ల డీజిల్ లేదని పైసలు అడిగినరంటే ఏమనాలే చెప్పుండ్రి. గిసొంటి ఖర్చులకు గవర్నమెంటే పైసలు పంపబట్టే అవేం చేసిండ్రో మరి. ముచ్చట పెద్ద సార్లకు తెలిసి పోలీస్ అన్నను ట్రాన్స్ఫర్ చేసిండ్రిగా. పుట్టెడు దుఃఖంలా ఆళ్ళుంటే గిట్ల చేస్తే ఎట్లా సారు? మా కుక్క కనబడతలేదనో, పిల్లి పరారైందనో, శ్రీమంతులు వస్తే ఎమ్మటే నలుగురు నేసుకొని ఉరుకుతూనే ఉంటారు కదా. ఇంకా నయం మా తుపాకుల తూటాలు లేవు, లాఠీలు బందోబస్తు లేవు అనలే.